అంటే గత 2014 నుంచి 18 వరకు 18 ఒక ఏడాదిలో చంద్రబాబు నాయుడు కొన్ని ఇబ్బందులు పడి అనవసరంగా మోడీ పైనకి వచ్చాడేమో కానీ ఈసారి అట్లాంటి తప్పులు చేయకుండా ముందుకు పోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. గ్రహిస్తారు, గ్రహించాలి. అనుభవం అంటే అర్థమైందండి. అనుభవజ్ఞుడు అంటే 40 ఏళ్ళు 30 ఏళ్ళు అనుభవజ్ఞుడు అంటే గతంలో పొరపాట్లని తెలుసుకుని ఎరుకతో ఆ పొరపాట్లు మళ్ళీ చేయకుండా మరి కాస్త మరి అంటే నైపుణ్యంతో గతానుభవాన్ని దృష్టిలో పెట్టుకుని కదా మరి ఆత్మ విస్మృతిని విస్మరించి నేను ఎక్కువ ఇవ్వాలంటే మళ్ళీ తిడదాం, ఎదురు దాడి చేయకుండా ఊరికే బూతుల పురాణాలు లేకపోతే ఏంటంతా నా ఫెయిల్యూర్స్ అన్నీ కూడా ప్రతిపక్ష నాయకుడు ఖాతాలో వేయాలని అనుకోకుండా ది పవర్ ఈజ్ గివెన్ టు యూ బికాజ్ ఆయన ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఈ ఫెయిల్యూర్స్ మళ్ళీ ఆయన ఖాతాలో వేస్తాను అనుకోవద్దు. మేము హెల్ప్లెస్, శిక్ష చేశారు. ఏమంటే ప్రయోగాలు చేస్తూ కూర్చోలేరని ప్రజలు, పేషెన్స్ ఉండదండి. వాళ్ళు ఏమనుకుంటారు అల్టిమేట్గా తెలుసా అండి, ప్రజాస్వామ్యం ఫెయిల్ అయిందంటారండి. తిరుగుబాట్లు వచ్చే ప్రమాదం అబ్బాయి ఆయన దగ్గర చెప్పాను. ఇద్దరు ఒకే రకంగా ఉన్న తర్వాత వాళ్ళకు ఆల్టర్నేట్ లేని సందర్భంలో వాళ్ళు ఏం చేయలేరు, తిరగబడతారు. అదొకటే ఉంటుంది. సో ఆ ప్రమాదం దేర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్ ఎక్సెప్ట్ టు టేక్ ది స్వార్డ్ ఇంటు యువర్ ఓన్ హ్యాండ్. అంతే. చట్టం పని దాన్ని చేసుకెళ్తుంది, చట్టం నువ్వు చేతిలో తీసుకోకూడదు అంటే చట్టాన్ని పనిచేయని, ప్రజలకి చట్టం మీద నమ్మకం కలిగేలా చెయ్యి. కాబట్టి రాజు అన్నవాడు సామాన్య ప్రజల కన్నా హీనంగా బతకాలి. అన్ని భోగాలు నువ్వు అనిపిస్తే సామాన్య మానవుడు ఏమనుకుంటాడు, రాజు మీద గౌరవం ఎందుకుంటుంది, ఉండదు. నా బాధ నీకేం తెలుసు అయ్యా అంటాడు. ఇదే బాధ, నా బాధ నీకేం అర్థం అవుతుందయ్యా, ఎవరైనా నా బాధ మీకేం తెలిసే అన్నాడంటే నిన్ను విశ్వసించట్లే నాయకుడిగా. అంచేత నువ్వు చేయలేవు, నా బాధ నీకు తెలియదు. అయ్యా మీకు తెలియదు కదా సార్ బాధ అనాలి. ఆకలి బాధ మీకు తెలియదు కదా సార్ అంటే ఆ మంచి నాయకుడే. కాబట్టి ఇవాళ మంచి అవకాశం వచ్చిందండి, సువర్ణ అవకాశం చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. ఏవైతే అతను గతంలో చేయలేకపోయారో, ఏవైతే పొరపాట్లు చేశారో 2014-19, 2019-24 మధ్యన ఏ పొరపాట్లు అయితే అబ్జర్వ్ చేశారో, ఏ పొరపాట్లను అయితే విమర్శించారో, ఏ పొరపాట్లు అయితే జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం చేసి ప్రజల దగ్గర బలహీనపడిపోయి ఈ రాజుని ఈ నాయకుడిని తప్పించాలని అనే నిర్ణయం తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారిలో కనపడే కారణాలు ఏవో చంద్రబాబు నాయుడు గారికి ప్రజల కన్నా బాగా తెలుసు. ప్రతిపక్షంలో ఉండి విమర్శించారు కదా, ఆ పొరపాట్లు ఏం చేయకుండా త్వరితగతిని గతంలో ఏదైతే అసంతృప్తి ఉందో ప్రజలందరికీ అది ఒక్కసారి మర్చిపోయేలాగా గతక వర్తమానం చాలా బాగుంది, భవిష్యత్తు ఇంకా బాగుంటుంది అని అందరికీ అనిపించేలాగా ఇంకొక 5 సంవత్సరాలు మళ్ళీ మోడీ గారిని థర్డ్ టైం ఎలా ఎంచుకున్నారో ఈయన కూడా అలా సెకండ్ టైం అలా ఎంచుకునేలాగా ఒక లీడర్ ఈజ్ ఎ కింగ్ మేకర్ అని అంటూ ఉంటారు, అందరూ అనుకుంటారు. కింగ్ మేకర్ అన్లెస్ ఈ మేడ్ హిమ్సెల్ఫ్ ఇజ్ ఎ కింగ్, ఈ కెనాట్ బి ఏ కింగ్ మేకర్. నేను సంస్కరించుకోవాల్సిన బాధ్యత చాలా ఉన్నాయి. అంచేత తన్ను తాను రూపుదిద్దించుకునే ఏ ఐడియల్ రిప్రజెంటేటివ్, ఏ ఐడియల్ లీడర్ అని అనిపించుకోవడానికి మంచి అవకాశం ఉంది. ఈవేళ మన ప్రారంభం అనుకుంది 2014లో రాష్ట్రం విభజించుకోబడలేదు, 2024లోనే విభజించబడింది అనుకుంటే ఈ శాపం 10 సంవత్సరాలు కూడా నువ్వు సెలవైపో అని ఎవరో శాపించినట్టు మనం అక్కడే ఉండిపోయినట్టు కాలం చక్రం తిరగకుండా చంద్రబాబు నాయుడికి మీరు అడిగిన ప్రశ్నలో ఉన్న లోతైన ప్రశ్న, ప్రజల మన్నలను పొందాలి, ఆయన కూడా తృప్తి ఉండాలి. రాజకీయాలు అస్తమానం రాజకీయాలు వద్దు, రాజకీయాలు వద్దు, ప్రజలు అంతే. ఇప్పుడు కక్ష సాధింపు చర్యలు వద్దు, రాజకీయాలు వద్దు, విమర్శలు వద్దు. ప్రజలు మళ్ళీ విమర్శలు వినడానికి సిద్ధంగా లేరు సార్. లేదు, మీరు డ్రైవర్ బాగోలేని నిన్ను మార్చారు, మమ్మల్ని వాళ్ళ ఓపిక నశించేదాకా ప్రయత్నం చేయదు, ఇంకా చేయదు. డ్రైవర్ నాకు నచ్చలేదు మార్చేసి మేము పెట్టుకున్నాం. ఆ డ్రైవర్ ఎలా చేసేయండి పక్క దెబ్బంతా ఆ డ్రైవర్ వద్దయ్యా, అదంతా నాకు తెలుసు కాబట్టి నేను పెట్టుకున్నా. నన్ను గమ్యస్థానానికి క్షేమంగా లాభంగా త్వరగా తీసుకెళ్ళాం, నష్టం జరగకుండా. చూద్దాం అది ఎట్లుంటుందో.